హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ మంత్లో మనకి ఫ్లిప్కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్, అలాగే అమెజాన్ నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఈ ఇయర్లోనే ద బిగ్గెస్ట్ సేల్ అనమాట. ఈ సేల్లో కనుక మీరు టీవీ తీసుకోవాలనుకుంటే ఇది మీకు రైట్ వీడియో. సో నేను ఇప్పుడు 15,000 రూపాయల సెగ్మెంట్ నుంచి ₹1,00,000 సెగ్మెంట్ వరకు మీరు ఏ టీవీ తీసుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది, ఏవి మంచి టీవీ, మనం పెట్టే మనీకి ఏది వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుంది అనేది ఎవ్రీథింగ్ నేను ఇవాళ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. 32 ఇంచెస్ దగ్గర నుంచి 75 ఇంచెస్ వరకు నేను ఇవాళ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు నేనైతే ఏవైతే వీడియోస్ మీకు చెప్పబోతున్నానో ఈ టీవీస్ అన్నీ కూడా మీకు 95% వరకు అన్ని టీవీస్ అన్ని మన ఛానల్లో నేను అన్బాక్సింగ్ రివ్యూ అయితే చేస్తున్నాను. మీరు ఒకసారి చెక్ చేయండి. బట్ నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏదో 10 టీవీలు పెట్టి ఒక 20 టీవీలు పెట్టి బ్యాక్గ్రౌండ్లో సాడ్ మ్యూజిక్ వేసేసి బ్లాక్ అండ్ వైట్లో వేసేసి నేను అలా అయితే చేయట్లేదు. ఎందుకంటే నాకు ఇక్కడ అంత స్పేస్ లేదు, లేకపోతే నేను కూడా చేసేవాడిని. నాకు అంత స్పేస్ లేదు కాబట్టి అన్ని టీవీలు పెట్టి నేనైతే చేయలేకపోతున్నా. బట్ నా దగ్గర టీవీలు అయితే ఉన్నాయి. మీకు అందరికీ తెలిసిన విషయం, మన ఛానల్ అనేది చాలా చిన్న ఛానల్. ఈ ఛానల్లో కూడా నా సొంత మనీ పెట్టుకొని నేను ఈ వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాను. ఏదో మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకపోతే నేనేమి వీడియోస్ చేయను అని కూడా మిమ్మల్ని ఏమి బెదిరించను, అట్లాంటివి నేనేం చేయను. మీకు ఒకవేళ ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే మన వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే డీల్స్ వస్తున్నాయి కదా, ఈ డీల్స్ అనేవి మీకు వెరీ షార్ట్ టైమ్స్ ఉంటాయి కాబట్టి, అండ్ మ్యాక్సిమం కూడా మీకు మిడ్ నైట్లో ఎక్కువ డీల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీకు తెలియాలి కదా ఏ టీవీ మీద ఎంత మంచి డీల్ వస్తుంది ఏంటి అనేది. నాట్ ఓన్లీ టీవీస్, మొబైల్స్ కానివ్వండి, మీకు వాషింగ్ మిషన్స్ కానివ్వండి, రిఫ్రిజిరేటర్స్ కానివ్వండి, అన్నిటి మీద మీకు డీల్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే పక్కన మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసైనా సరే మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్ళొచ్చు మీరు. అలాగే మీకు పక్కన మొబైల్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ మొబైల్ నెంబర్ కనుక మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఏమన్నా సజెషన్ కావాలంటే నేను మీకోసం ఒక ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేసి పెడతాను. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం 32 ఇంచెస్ దగ్గర నుంచి అయితే వద్దాం. సో 32 ఇంచెస్ దగ్గర నుంచి వచ్చినట్లయితే ఇక్కడ నేను ఒక 5 టీవీలు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. జనరల్గా 32 ఇంచెస్ కేటగిరీ అనేది ఒక కాంట్రవర్షియల్ కేటగిరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా లిమిటెడ్ టీవీస్ ఉంటాయి. అదే మనం లోకల్ బ్రాండ్ విషయానికి వస్తే మాత్రం చాలా టీవీస్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. బట్ నేను ఇక్కడ ఒక 5 టీవీలు అయితే మీకు ఇక్కడ చెప్పదలుచుకున్నాను. గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే ఇప్పుడు టీవీస్ చెప్తున్నామో రేపు రిలీజ్ అయిన తర్వాత ఏదైతే మనకి డీల్స్ రివీల్ అవుతాయో, డీల్స్ రివీల్ అయిన తర్వాత ప్రతి వీడియో మన ఛానల్లో చూడడానికి అయితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకు అంటే నేను అక్కడ 43 ఇంచెస్లో బెస్ట్, 55 ఇంచెస్లో, 65 ఇంచెస్లో, అలాగే వాషింగ్ మిషన్స్, సౌండ్ బార్స్, రిఫ్రిజిరేటర్స్, ఎవ్రీథింగ్ నేను డెడికేటెడ్ వీడియో మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఏ మంచి డీల్ వచ్చినా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డైరెక్ట్గా మన వీడియోలోకి వెళ్ళిపోతే మీ బడ్జెట్ కనుక 32 ఇంచెస్ అయినా సరే నేను కొంచెం మనీ పెట్టుకోగలను, లైక్ ఒక 13,000 14,000 రూపాయల వరకు పెట్టుకోగలను అని అనుకుంటే మీకు ఇక్కడ మనం ఫస్ట్ టీవీ కనుక చూసుకున్నట్లయితే ఎల్జీ నుంచి LR600 అయితే ఉంటుంది, అలాగే LR570 అయితే ఉంటుంది. రెండు కూడా సేమ్ మోడల్స్, ఒకటి ఫ్లిప్కార్ట్లో ఒకటి అమెజాన్లో ఉంటాయి అంతే. రిమైనింగ్ మొత్తం కూడా మీకు సేమ్ అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి వెబ్ ఓఎస్తో వస్తుంది. 100+ మనకి లైవ్ ఛానల్స్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అలాగే మనకి 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తున్నాయి. అలాగే మ్యాజిక్ రిమోట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 20 వాట్ సౌండ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో మ్యాజిక్ రిమోట్ అయితే మీకు ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ మ్యాజిక్ రిమోట్ బాక్స్లో అయితే మీకు రావట్లేదు అనమాట. ఈ రెండిట్లో మీరు ఏ టీవీ తీసుకున్నా సరే పిక్చర్ క్వాలిటీ విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. సౌండ్ కూడా మీకు బాగుంటుంది, మరి లౌడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సౌండ్ యొక్క క్వాలిటీ అయితే మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు బడ్జెట్ సెగ్మెంట్లో కావాలి అని అనుకుంటే, నాకు దగ్గర ఎక్కువ బడ్జెట్ లేదు, ఒక 8,000 9,000 రూపాయలు ఉంది అనుకుంటే ఇక్కడ మీకు మోటరోలా ఇన్విజన్ X HD టీవీ అయితే ఉంటుంది. ఇది QLED టీవీ. ఇది మీకు మ్యాక్సిమం కూడా 8,400 8,000 రూపాయలు అలా అయితే రావచ్చు అనమాట. ఇది మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మీకు 40 వాట్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. HDR10 సపోర్ట్ ఉంటుంది. అలాగే 60 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో 32 ఇంచెస్లో మీకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది బడ్జెట్ ఫ్రెండ్లీ సెగ్మెంట్లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ ఉండాలి, పిక్చర్ కలర్స్ అనేవి మనకి ఇంకొంచెం బూస్ట్ చేసి కనిపించాలి అంటే ఇక్కడ మీకు ఫిలిప్స్లో వచ్చేటప్పటికి ఫిలిప్స్ 6100 అయితే ఉంటుంది. సో దీంట్లో కూడా మీకు అన్ని సపోర్ట్స్ అయితే ఉంటాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మీకు 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. 24 వాట్స్ సౌండ్ అయితే వస్తుంది. అలాగే HDR10+ అయితే మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మీకు పిక్చర్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే మీకు ఇక్కడ ఇంకో టీవీ ఉంది TCL నుంచి. TCLలో వచ్చేటప్పటికి V5C QLED టీవీ అనమాట. ఇది ఫుల్ హెచ్డీ టీవీ ఇది. సో దీంట్లో మనకి 24 వాట్స్ డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. HDR సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మనకి X4 క్వాడ్ కోర్ ప్రాసెసర్తో ఇది మనకి రావడం జరుగుతుంది. సో ఇది కూడా మీకు ఆ బడ్జెట్ దగ్గర ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. బట్ ఏదైతే మీకు LG ప్రైస్ ఉందో LG కంటే కొంచెం తక్కువ ఉంటుంది ప్రైస్ అనేది. ఈ TCL V5C కంటే కూడా మీకు మోటరోలా ఇన్విజన్ కానీ అలాగే మీకు ఫిలిప్స్ 6100 కానీ ప్రైస్ అయితే ఇంకా తక్కువ అయితే ఉంటాయన్నమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే మాత్రం మీకు మోటరోలా, ఆ తర్వాత మీకు ఫిలిప్స్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను బడ్జెట్ కొంచెం పెట్టుకోగలను అని అనుకుంటే ఇక్కడ మీకు LG కంటే కొంచెం తక్కువగా మీకు హయ్యర్లో అయితే ఉంటుంది. హయ్యర్ 400G మోడల్ అయితే ఉంటుంది. HD స్మార్ట్ టీవీ అనమాట. 16 వాట్స్ 16 వాట్స్ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. డాల్బీ ఆడియో సపోర్ట్
సపోర్ట్ అయితే ఉంటుంది, HDR10 సపోర్ట్ ఉంటుంది, 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది, అలాగే గూగుల్ టీవీ ఓఎస్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది నేను ఈ 5 టీవీలను అయితే ఇక్కడ తీసుకున్నాను. 32 ఇంచెస్ టీవీలో మీరు కనుక ఒక మంచి టీవీ తీసుకోవాలి, ఎక్కువ కాలం లైఫ్ రావాలి, మనకి పెట్టిన డబ్బులకి వాల్యూ ఫర్ మనీ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ 32 ఇంచెస్లో ఈ టీవీస్ మాత్రమే పర్చేస్ చేయండి. నాది గ్యారంటీ, నా మీద నమ్మకం ఉంచండి. నేను ఇన్ని టీవీలు రివ్యూ చేసా కాబట్టి చెప్తున్నా. సో ఆల్మోస్ట్ నేను చెప్పబోయే టీవీస్ అన్నీ కూడా మన ఛానల్లో రివ్యూస్ అయితే ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో దాని ప్రకారమే నేనైతే చెప్తూ ఉన్నాను అనమాట. చాలామంది ఎన్నో ఏవో చెప్తూ ఉంటారు, స్పెక్స్ చూసి ఎలా చెప్తూ ఉంటారు. మీరు మన ఛానల్లో చెక్ చేస్తే వీటికి సంబంధించిన రివ్యూస్ ఉంటాయి, మీరు దాన్ని బట్టి డిసైడ్ అవ్వచ్చు నేను నిజం చెప్తున్నానా లేదా అనేది. ట్రస్ట్ చేయండి, ఖచ్చితంగా మీకు వాల్యూ ఫర్ మనీ టీవీస్ అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము 43 ఇంచెస్ టీవీస్ అయితే చూద్దాము. సో బడ్జెట్ అనేది తక్కువ దగ్గర నుంచి ఎక్కువ దగ్గరికి అయితే వెళ్దాము. ఫస్ట్ మనం లో బడ్జెట్ అయితే చూద్దాం. మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ ఒక 15,500 16,000 మధ్యలో ఉంది అని అనుకుంటే 4K QLED టీవీ కావాలి అని అనుకుంటే థామ్సన్ జియో టీవీ అయితే వస్తుంది, టెలిఓఎస్తో వస్తుంది, జియో టెలిఓఎస్తో ఈ టీవీని మీరు పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు మీకు 18,000 19,000 వరకు ఉంటుంది. మీకు సేల్ టైంలో 15,500 15,000 అలా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. అన్నీ బాగానే ఉంటాయి, ఒక్క బిల్డ్ క్వాలిటీ తప్ప. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మోటరోలా ఇన్విజన్ ఎక్స్ అనమాట. సో ఇది కూడా మీకు ఒక 18,000 రూపాయలు ఆ ప్రైస్లో అయితే వస్తుంది. అన్ని సపోర్ట్స్ అయితే ఉంటాయి, ఎవ్రీథింగ్ కూడా మీకు ఫైన్ అయితే ఉంటుంది. అండ్ నాకు అంతకంటే కొంచెం పిక్చర్ క్వాలిటీ బాగుండాలి, బ్రైట్నెస్ కూడా బెటర్ ఉండాలి, సాచురేట్ చేసి అంటే లైక్ పిక్చర్స్ కొంచెం నాకు ఎన్హాన్స్ చేసి చూపించాలి అనుకుంటే ఫిలిప్స్ నుంచి 8100 మోడల్ అయితే అవైలబుల్ ఉంటుంది అమెజాన్లో. సో ఇది కూడా మన ఛానల్లో రివ్యూస్ అయితే ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఇది కూడా బెటర్ చాయిస్ అయితే అవుతుంది, బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది అనమాట. అన్ని సపోర్ట్స్ అయితే ఉంటాయి, ఎక్సెప్ట్ మనకి ఆడియో అనేది అంత మంచిగా ఉండదు, కానీ రిమైనింగ్ అంతా కూడా మనకి చాలా బెటర్గా అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి TCL నుంచి TCLలో T6C మోడల్ అయితే అవైలబుల్ ఉంటుంది. దీంతో పాటుగా మనకి TCL P71K అలాగే P7K. సో వీటిలో మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు, మీరు ఈ మూడిట్లో ఏది తీసుకున్నా కానీ మీకు డిఫరెన్స్ అయితే ఉండదు. చాలామంది T6C తీసుకోండి అని చెప్తూ ఉంటారు, కొంతమంది P7K తీసుకోండి, P71K తీసుకోండి అని చెప్తూ ఉంటాం. మీరు మూడిట్లో కూడా మీకు ఏం డిఫరెన్స్ అయితే కనిపించదు. మీరు హయ్యర్ మోడల్కి వెళ్ళేకుంది మీకు అక్కడ 30 వాట్స్ కాస్త 35 వాట్స్ అవుద్ది. ఆ తర్వాత ఓంక్యూ స్పీకర్స్ 2.1 ఛానల్ ఓంక్యూ స్పీకర్స్ యాడ్ అవుతాయి అంతే, రిమైనింగ్ అంతా మీకు సేమ్ ఉంటుంది. సో మీకు బ్రైట్నెస్ కూడా చాలా బాగుంటుంది అండ్ పిక్చర్ క్వాలిటీ కూడా ఎన్హాన్స్ చేసి బాగానే చూపిస్తూ ఉంటుంది. మీరు వీటిని కూడా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు బడ్జెట్ అనేది ఒక 24,000 23,500 అక్కడ దాకా వెళ్తుంది అనుకుంటే, సో లాస్ట్ టైం మనకి లుమియో విజన్ 7 24,000కి వచ్చింది. ఈసారి కూడా నేను మ్యాక్సిమం 23,000కి అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఆ బడ్జెట్లో కనుక లుమియో విజన్ 7 కనుక వచ్చింది అనుకుంటే ట్రస్ట్ చేయండి నన్ను. సో కంపెనీని కాదు నన్నైనా ట్రస్ట్ చేయండి, ఎందుకంటే కంపెనీ అనేది వెరీ రీసెంటెడ్ కంపెనీ అనమాట. ఎత్తేసే వాళ్ళైతే కాదు, చాలా ప్రోడక్ట్స్ వాళ్ళకి లాంచెస్ ఉన్నాయి అండ్ వాళ్ళకి పెద్ద పెద్ద థాట్స్ ఉన్నాయి. నేను 2-3 సార్లు వాళ్ళ లాంచ్ ఈవెంట్స్ కూడా వెళ్ళాను కాబట్టి సో నేను దాని గురించి మీకు గట్టిగా చెప్పగలుగుతున్నాను. సో మీకు లుమియో అనేది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా బెస్ట్ టీవీ అయితే అవబోతుంది. మీకు ఫాస్ట్ విషయంలో కనుక చూసుకున్నట్లయితే సోనీతో మీరు కంపేర్ చేసి చూసినా ఫాస్ట్ అనేది సోనీ కంటే కూడా కొన్నిసార్లు మనకి బెటర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ మీకు పిక్చర్ క్వాలిటీ కానివ్వండి, ఆడియో క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంటాయి. మీరు ఆ టీవీని ఖచ్చితంగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. 2 years వారంటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో బెస్ట్ టీవీ అయితే అవుతుంది, దాంట్లో మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు. రిమోట్ కూడా మీకు చాలా కాంపాక్ట్గా అయితే ఉంటుందన్నమాట. సో తీసుకున్న తర్వాత మీరు అసలు రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వరు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సామ్సంగ్ నుంచి ఇన్ఫినిటీ విజన్ అలాగే విస్తా ప్రో. సో ఈ 2 టీవీస్ అయితే ఉంటాయి, 2 కూడా సేమ్ మోడల్స్, పెద్దగా మీకు ఏం చేంజ్ అయితే ఉండదు. ఒకటి అమెజాన్లో ఒకటి ఫ్లిప్కార్ట్ అవైలబుల్ ఉంది కాబట్టి మీకు కొంచెం ఆ తేడా అయితే ఉంటాయన్నమాట పేరులో. రిమైనింగ్ అంతా సేమ్ అయితే ఉంటాయి. మీకు డీసెంట్ పిక్చర్స్ కావాలి అంటే సౌండ్ వచ్చి నాకు టాప్ నాచ్ అవసరం లేదు, స్టాండర్డ్గా కొన్ని కలర్స్ అనేవి నాకు సాచురేషన్ లేకుండా అంటే న్యాచురల్ కలర్ సైడ్ చూపించాలి అని అనుకుంటే మీకు ఇది బెటర్ అయితే అవుతుంది, ఒక బ్రాండ్ నుంచి ఒక మంచి టీవీ కావాలనుకున్నప్పుడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు LG నుంచి UR7500 అనే మోడల్ అయితే ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ ఎగ్దమ్ అయితే ఉంటుంది. సో ఎవ్రీథింగ్ కూడా బాగుంటాయి. మీకు ఏ మ్యాజిక్ రిమోట్ అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇది కూడా మీకు కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టుకోగలిగితే మీకు ఈ టీవీ అయితే ఇక్కడ తీసుకోవచ్చు. ఇంకా నేను కొంచెం ఎక్కువ పెట్టుకోగలను అనుకుంటే LG నుంచి UA8200 అయితే ఉంటుంది. ఏకదమ్ పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది, చాలా 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 బాగుంటుంది. మీకు ఆడియో క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంటుంది. మీరు తీసుకున్న తర్వాత అసలు రిగ్రెట్ ఫీల్ అవ్వరు. కాకపోతే ఒక బ్రైట్నెస్ విషయంలో మాత్రం మీకు టూ మచ్ ఆఫ్ బ్రైట్నెస్ అయితే ఉండదు, ఎనఫ్ బ్రైట్నెస్ మాత్రమే ఉంటుంది. సో సరిపోతుంది, మీకు IPS ప్యానల్తోనే వస్తుంది. అండ్ లుమియో కూడా మీకు IPS ప్యానల్తోనే వస్తుంది. సో చాలా బాగా అయితే ఉంటుంది అనమాట. ఒక
ఒకవేళ మీరు కన్సిడర్ చేయాలంటే దాన్ని కన్సిడర్ చేయొచ్చు. అన్ని మోడల్స్లో కూడా మీకు ఇది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కింగ్ ఆఫ్ ద షో అని చెప్పుకోవచ్చు. సోనీ నుంచి సోనీ బ్రావియా అనమాట. సోనీ బ్రావియా 2లో వచ్చేటప్పటికి మనకి S2 M2 అయితే అవైలబుల్ ఉంది, అలాగే S22 M2 అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. మీరు ఒకసారి వీటిని ట్రై చేయండి. మీకు ఒకవేళ బడ్జెట్ కొంచెం సోనీలోనే తీసుకోవాలనుకుంటున్నాను, కొంచెం బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే సోనీ బ్రావియాలో 25 M2 అయితే ఉంటుంది. దీన్ని ట్రై చేయండి, మీకు కొంచెం బడ్జెట్ తక్కువ ఉంటుంది. ఇంకొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంది అని అనుకుంటే మీకు సోనీ బ్రావియా 2లోని S22 M2 అయితే ఉంటుంది. దీన్ని ట్రై చేయండి. ఇక్కడ మీకు బడ్జెట్ అనేది కొంచెం పెరగవచ్చు, కొంచెం పెరిగినా సరే మీకు పిక్చర్ క్వాలిటీ అదే విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఇంతవరకు నేను ఏదైతే టీవీస్ చెప్పాను ఇవన్నీ రివ్యూస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఇందాక నేను 95% అని చెప్పాను కదా, 100% ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. వీటిలోనే మీకు అన్నీ కూడా సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి, మీరు కావాలంటే పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి మనకి 55 ఇంచెస్. సో 55 ఇంచెస్లో నేను ఇక్కడ ఏం చెప్తూ ఉన్నానంటే మినీ ఎల్ఈడి టీవీలు, అలాగే QD మినీ ఎల్ఈడి టీవీలు, సో వీటి గురించి అయితే చెప్తాను అనమాట. సో తర్వాత నేను నార్మల్ 55 ఇంచెస్ గురించి మాట్లాడతాను. సో ఈ టీవీస్ కనుక చూసుకున్నట్లయితే చాలా బాగుంటాయి అన్నమాట. QD మినీ ఎల్ఈడి టీవీలు చాలా బాగుంటాయి. మినీ ఎల్ఈడి టీవీలు కూడా మీకు వ్యూవింగ్ యాంగిల్స్ కానీ, పిక్చర్ కలర్స్ ఎన్హాన్స్మెంట్స్ కానీ, బ్రైట్నెస్ కానీ, పిక్చర్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్ లెవెల్స్ కానీ చాలా 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 ఫైన్ అయితే ఉంటాయి, హై ఫైన్ అయితే ఉంటాయి అన్నమాట. కాకపోతే ప్రైస్ అనేది మిగతా వాటితో కంపేర్ చేస్తే నార్మల్ 55 ఇంచెస్ QLED టీవీలు కానీ వాటితో కంపేర్ చేస్తే మనకి ప్రైస్ అనేది కొంచెం ఎక్స్ట్రా అయితే ఉంటుందన్నమాట. వీటిలో కనుక చూసుకున్నట్లయితే మీ దగ్గర బడ్జెట్ ఉంది అని అనుకుంటే సోనీ బ్రావియా 5లో XR మినీ ఎల్ఈడి అయితే ఉంటుంది. సో అలాగే మీకు బ్రావియా 7లో కూడా ఉంటుంది. సో ఇవి అయితే మీకు మినీ ఎల్ఈడీలు చాలా 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 ఫైన్ ఉంటాయి. సో చాలా టాప్ నాచ్ అయితే ఉంటాయి అనమాట. ఇవి తీసుకోవడానికి ట్రై చేయండి. బడ్జెట్ కాకపోతే కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది, బట్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఒక్కసారి తీసుకున్న తర్వాత మీరు ఒక 10 ఇయర్స్ వరకు దాని జోలికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. సో ఆ తర్వాత కూడా వాడుకోవచ్చు. కనీసం మీరు 10 ఇయర్స్ అయితే దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం ఉండకపోవచ్చు. మ్యాక్సిమం కూడా అంత మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. మీరు ఏ యాంగిల్లో నుంచైనా చూడొచ్చు, అంత బాగా అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి LG నుంచి QNED టీవీస్ అయితే వస్తాయి. చాలా 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 బాగుంటాయి, చాలా ఫైన్ టీవీస్. మీకు బ్లాక్ లెవెల్స్ కానీ, వైట్ లెవెల్స్ కానీ, పిక్చర్ క్వాలిటీ కానీ, ఆడియో కానీ ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మీకు సౌండ్ బార్ కనుక పెట్టుకోగలిగితే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేటప్పటికి LG 8AA QNED టీవీ అయితే ఉంటుంది. దీంతో పాటుగా మనకి LG నుంచి LG 8CA మోడల్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇది కూడా QNED టీవీ చాలా 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 బాగుంటుంది. సో QNED టీవీలు LG నుంచి తీసుకోగలిగితే మీకు బెస్ట్ అయితే అవుతుందన్నమాట. వీళ్ళ ఓన్ టెక్నాలజీ ఇది చాలా అయితే చాలా బాగుంటుంది టీవీ మాత్రం. సో ఎక్కడ కూడా మీకు ఇబ్బంది అయితే ఉండదు. పిక్చర్ క్వాలిటీ మాత్రం ఏకదమ్ ఇచ్చి పడేస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి లూమియో విజన్ 9. సో విజన్ 9లో వచ్చేటప్పుడు మీకు QD మినీ ఎల్ఈడి టీవీ అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట. సో చాలా 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 బాగుంటుంది టీవీ అయితే మాత్రం. ఇందాక నేను చెప్పాను కదా విజన్ 7 చెప్పాను ఇందాక, ఇప్పుడు మీకు విజన్ 9 అయితే చెప్తున్నాను. ఒకే ఒక సైజ్ అయితే అవైలబుల్ ఉంది, 55 ఇంచెస్. చాలా బాగుంటుంది, ట్రస్ట్ చేయండి. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. స్పీడ్తో పాటుగా మీకు పిక్చర్ క్వాలిటీ కానీ, ఆడియో క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటాయి. అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే అన్ని టీవీలకు కూడా మీకు దాదాపుగా కొన్ని టీవీలకి తప్ప మిగతా అన్నిటికి కూడా మీకు డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ ఉంటుంది. మీకు సోనీ కానీ, సామ్సంగ్ కానీ, లైక్ LG కానీ వాటితో కంపేర్ చేస్తే మీకు ఏంటంటే డాల్బీ అట్మాస్ సపోర్ట్లు అయితే ఉంటాయి కానీ డాల్బీ విజన్ సపోర్ట్స్ అయితే ఉండవు అనమాట. అవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి TCL నుంచి TCL T72K అయితే ఉంటుందన్నమాట. QD మినీ ఎల్ఈడి టీవీ ఇది. దీంట్లో మాత్రం డిమ్మింగ్ జోన్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇది మనకి 2048 డిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటాయి, 2048 డిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటాయి అనమాట. చాలా పంచర్ కలర్స్, చాలా బ్రైట్నెస్, ఎవ్రీథింగ్ చాలా పిక్చర్ క్వాలిటీ అనేది ఏకదమ్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే డిమ్మింగ్ జోన్స్ మనకి ఎంత ఎక్కువ ఉంటే క్వాలిటీ అనేది అంత ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా 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 బాగుంటుంది. సో మీకు ఒక మంచి పర్ఫెక్ట్ టీవీ కావాలి అనుకుంటే బడ్జెట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా మీరు దీని అయితే పర్ఫెక్ట్గా పర్చేస్ అయితే చేయొచ్చు. TCL T72K చాలా బాగుంటుంది. సో అన్నీ కూడా నేను ఇప్పుడు ఏవైతే చెప్పబోతున్నాను టీవీలో ఇవన్నీ కూడా మీకు ఫ్లిప్కార్ట్ నుంచి మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ప్రోడక్ట్ ట్యాగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది కదా, ఈ ట్యాగ్ మీద క్లిక్ చేస్తే అన్ని ప్రోడక్ట్స్ అన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ మీరు అమెజాన్లో పర్చేస్ చేయాలనుకుంటే అమెజాన్లో కొన్ని లింక్స్ అయితే ఉంటాయి, కొన్ని ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటాయి. అమెజాన్లో పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి TCL నుంచి TCLలో Q6C అయితే ఉంటుంది. QD మినీ ఎల్ఈడి టీవీ అనమాట ఇది. దీంట్లో మనకి డిమ్మింగ్ జోన్స్ అయితే తక్కువ ఉంటాయి, 512+ డిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది టీవీ అయితే. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. అండ్ మీరు ఒకవేళ మంచి టీవీ పర్చేస్ చేయాలనుకుంటే ఇది కూడా మీకు బడ్జెట్ సెగ్మెంట్లో మంచి టీవీ అయితే అవుతుంది. అండ్ దీంతోపాటు నాకు ఇంకా బడ్జెట్లో కావాలి అనుకుంటే మీకు ఇక్కడ వచ్చేటప్పటికి మోటరోలా ఇన్విజన్ X స్పెక్ట్రా అని అయితే ఉంటుందన్నమాట. ఇది మినీ ఎల్ఈడి టీవీ, చాలా బాగుంటుంది. బడ్జెట్ సెగ్మెంట్లో ఉంటుంది. నేను బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మంచి టీవీ తీసుకోవాలనుకుంటున్నా, అన్ని సపోర్ట్స్ కావాలి అండ్ నాకు మంచి క్వాలిటీ కావాలి అనుకుంటున్నప్పుడు మీరు దీన్ని అయితే తీసుకోవచ్చు. ఇది మనకి
మోటరోలా ఇన్విజన్ ఎక్స్ స్పెక్ట్రా అనమాట. సో ఇది మీకు మంచి టీవీ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ అడిషనల్గా ఇంకొకటి కూడా ఉంది. ఇది మనకి TCL నుంచి Q6CS అనమాట. దీంట్లో కూడా మనకి 312+ డిమ్మింగ్ జోన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అనమాట. సో ఇది కూడా మీకు బాగానే ఉంటుంది, కాకపోతే బడ్జెట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మీకు డిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటాయి, కాకపోతే మంచి క్వాలిటీ అయితే ఇస్తుంది. ఇది మీరు ట్రస్ట్ చేయండి. సో ఇది మనకి మినీ ఎల్ఈడి కానీ, QD మినీ ఎల్ఈడి కానీ, అలాగే QNED టీవీస్ కానీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 55 ఇంచెస్ నార్మల్ అనమాట. సో మీ దగ్గర బడ్జెట్ అనేది తక్కువ ఉంది అని అనుకుంటే మోటరోలా నుంచి ఇన్విజన్ ఎక్స్ అయితే అవైలబుల్ ఉంది. మీకు 43 ఇంచెస్లో ఏవైతే ఉన్నాయి అవి మీకు 55 ఇంచెస్లో కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఫిలిప్స్ నుంచి 8100 అయితే ఉంది. దీన్ని కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. మంచి పిక్చర్ క్వాలిటీ ఉంటుంది, మంచి బ్రైట్నెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు లుమియో నుంచి విజన్ 7 అయితే అవైలబుల్ ఉంది. సో మీకు ఇందాక చెప్పాను కదా, సో మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు, కళ్ళు మూసుకొని దీన్ని అయితే తీసుకోవచ్చు. టాప్ నాచ్ అయితే ఉంటుంది. ఒక్క ఎక్సెప్ట్ కంపెనీ విషయంలోనే మనకు కొంచెం వెనకడికి వేయాల్సి ఉంటుంది అంతే. నెక్స్ట్ వచ్చేటప్పటికి TCL నుంచి T6C మోడల్ అయితే అవైలబుల్ ఉంటుంది. కొంచెం ఓల్డ్ అయిపోతుంది, బట్ మంచి టీవీ, చాలా బాగుంది టీవీ అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి TCL నుంచి P71K అలాగే P7K ఈ రెండిట్లో ఏది తీసుకున్నా సరే మీకు ఏం పెద్ద ఫరక్ అయితే పడదు. రెండు కూడా నార్మల్గానే ఉంటాయి. సైజ్ పెరిగే కొంది మీకు ఇక్కడ 30 వాట్స్ నుంచి 35 వాట్స్ కానీ, ఓంక్యూ స్పీకర్స్ కానీ, 2.1 ఛానల్ ఓంక్యూ స్పీకర్స్ కానీ ఇలా మీకు పెరుగుతూ ఉంటాయి అనమాట. రిమైనింగ్ అంతా సేమ్ అయితే ఉంటాయి. సో వీటిని కూడా మీరు ఒక లుక్ అయితే వేయచ్చు. నెక్స్ట్ మనకి LG నుంచి UR7500 అయితే ఉంటుందన్నమాట. సో ఇది మీకు బెస్ట్ టీవీ అయితే అవుతుంది. ఇంతకంటే నేను ఎక్కువ ప్రైస్ పెట్టుకుంటాను అనుకుంటే UA8200 అయితే ఉంటుంది. ఇది మీకు బెస్ట్ టీవీ అయితే అవుతుంది. ఎవరైతే UR7500 తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇంకొంచెం వేసుకొని 8200 తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు అక్కడ బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది అనమాట. కాకపోతే మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ ఉంది, కానీ మ్యాజిక్ రిమోట్ వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు, మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎవరైతే మనకి ఇన్స్టాలేషన్ పర్సన్ వస్తారో వాళ్ళకి చెప్తే వీళ్ళు 2200 2300 తీసుకొని మనకి మ్యాజిక్ రిమోట్ అయితే ఇస్తారనమాట. లేదు అనుకుంటే మనకి కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే ఉంటుంది, వాళ్ళని మీరు కాంటాక్ట్ అయినా సరే వాళ్ళు మనకి ఆ రిమోట్ అయితే పంపిస్తారు. మీరు అమెజాన్లో పర్చేస్ చేయాలంటే 2500 రూపాయల వరకు మనకి ఈ రిమోట్ అయితే సెల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి ఇక మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, రారాజు సోనీ బ్రావియా అయితే ఉంది. సోనీ బ్రావియా 2 మనకి 25M2 అయితే ఉంది. అలాగే మనకి S22M2 కూడా ఉంది. సో ఈ రెండిట్లో మీకు ఏది కావాలని మీరు పర్చేస్ చేసినా సరే మీకు టాప్ నాచ్ అయితే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో వీటి గురించి అయితే మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీటి క్వాలిటీ కానీ, ఆడియో కానీ ఎవ్రీథింగ్ చాలా 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 ఫైన్ అయితే ఉంటుంది. సో ఇవి కింగ్స్ అని చెప్పుకోవచ్చు ఇంకా టీవీస్లో. సో దీని గురించి అయితే మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి 65 ఇంచెస్. సో 65 ఇంచెస్లో కూడా మీకు బడ్జెట్ అనేది తక్కువ ఉంది అని అనుకుంటే, స్ట్రిక్ట్లీ మీకు చాలా లిమిటెడ్ బడ్జెట్ ఉంది అనుకుంటే, పెద్ద టీవీ కావాలి అని అనుకున్నప్పుడు మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మోటరోలా ఇన్విజన్ ఎక్స్ అయితే ఉంటుందన్నమాట. సేమ్ మీకు ఇందాక ఏదైతే చెప్పానో దీంట్లో మీరు 65 ఇంచెస్ తీసుకోవచ్చు. అలాగే ఫిలిప్స్ 8100 కూడా మీరు 65 ఇంచెస్ కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో మీకు ఇక్కడ నేను ఇంకొక టీవీని అయితే యాడ్ చేశాను, VU నుంచి VU వైబ్ DVని అయితే యాడ్ చేశాను అనమాట. బిల్డ్ క్వాలిటీ కానీ, దాని బాక్స్ బిల్డ్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు చాలా ఫైన్ ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ కానీ, దాని స్పీడ్ కానీ, స్పీడ్ కూడా మీకు టాప్ నాచ్ అయినా ఉండకపోయినప్పటికీ మీకు చాలా బాగుంటుంది అనమాట. డే టు డే లైఫ్లో మీకు చాలా మంచిగా అయితే ఉంటుంది. వ్యూవింగ్ యాంగిల్ కూడా చాలా బాగుంటుంది. అన్ని సపోర్ట్స్ కూడా మనకి దాంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంటాయి. ఈవెన్ మనకి కొన్ని షార్ట్ కట్ బటన్స్ ఇవన్నీ కూడా మనల్ని ఇంప్రెస్ చేస్తాయని చెప్పుకోవచ్చు. కలర్స్ కూడా మీకు చాలా మంచిగా అయితే అనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి TCL నుంచి TCL T6C ఉంది, అలాగే P71K P7K అయితే ఉన్నాయి. వీటిని కూడా మీరు 65 ఇంచెస్లో కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనకి సేమ్ LG UR7500, సేమ్ LG UA8200. సో వీటిని కూడా మీరు సేమ్ సైజెస్ అక్కడైతే కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సోనీ బ్రావియా 2లో కూడా అంతే, మీకు 25M2 కానీ, అలాగే S22M2 కానీ. సో వీటిని మీరు ట్రై చేస్తే మీకు టాప్ నాచ్ అయితే ఉంటాయి అనమాట. ప్రైస్ కొంచెం తక్కువ కావాలి అని అనుకుంటే సోనీ బ్రావియా 2లో మనకి 25M2, కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టుకోగలను అనుకుంటే S22M2కి అయితే వెళ్ళండి, అక్కడ మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు 75 ఇంచెస్కి వచ్చేటప్పటికి 75 ఇంచెస్లో ఇక్కడ నేను ఒక మినీ ఎల్ఈడీని అయితే యాడ్ చేశాను. ఏంటి అంటే ఇది మనకి ఏదైతే నార్మల్ టీవీస్ ఉన్నాయో ఆ బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. మీరు ఒక మినీ ఎల్ఈడీ ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు ఈ బడ్జెట్లో. ఇదేంటి అంటే TCL నుంచి Q6CS అనమాట. ఇది మినీ ఎల్ఈడీ టీవీ. మీకు ఏంటంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. ఏదైతే మీరు 75 ఇంచెస్ టీవీస్ తీసుకుంటారో ఆ బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఇది ఒక టీవీ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి TCL నుంచి TCL T6C ఉంది, TCL P71K, TCL P7K. సో ఇలా మోడల్స్ అయితే ఉన్నాయి కదా, వీటిలో కూడా మీరు ఒక టీవీని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి VU నుంచి VU వైబ్ DV అయితే ఉంది. సో అది కూడా మీరైతే పర్చేస్ అయితే చేయొచ్చు అనమాట.
మీకు మాస్టర్ పీస్ కూడా ఉంటుంది, మీరు అది కూడా ఒకసారి ట్రై చేయొచ్చు, అది కూడా మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి ఎల్జీ నుంచి ఎల్జీ QNED టీవీస్ అయితే ఉన్నాయి, మీరు అది కూడా ట్రై చేయొచ్చు. సోనీ నుంచి సోనీ బ్రావియా టీవీ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఎందుకు అంటే ఈ రెండు ఎందుకు లాస్ట్లో చెప్తూ ఉన్నానంటే, మీరు ప్రైస్ కనుక ఎక్కువ పెట్టుకోగలిగితే ఈ సోనీ కానీ ఎల్జీ కానీ మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. కంపేర్ టు మీరు సామ్సంగ్తో కంపేర్ చేసినా సరే సోనీ కానీ ఎల్జీ కానీ మీకు టీవీస్లో బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. ఒకప్పుడు మనకి సోనీ అనేది చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చేది, ఇప్పుడు మనకి ఎల్జీ అనేది దాదాపుగా చాలా కాంపిటీషన్ అయితే ఇస్తుందన్నమాట. సో ఖచ్చితంగా మీరు సోనీ కానీ ఎల్జీ కానీ ఒకవేళ బడ్జెట్ ఉంటే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు నేను ఏవైతే ప్రోడక్ట్స్ అన్నీ చెప్పానో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అమెజాన్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ ఫ్లిప్కార్ట్ అయితే మీకు ఇక్కడ ట్యాగ్ బటన్ అయితే ఉంటుంది, ఆ ట్యాగ్లో అయితే మీకు అన్ని కూడా ట్యాగ్ చేస్తుంటారు, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు గైస్. అలాగే మనకి సేల్స్లో మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు మీకు తెలియాలి కదా, తెలియాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. పక్కన మీకు QR కోడ్ ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది, ఆ QR కోడ్ని మీరు స్కాన్ చేసినట్లయితే డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్ళిపోతారు. ఎప్పటికప్పుడు మీరు డీల్స్ని అయితే లూట్ చేస్తూ ఉండొచ్చు. సో ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంతవరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.